హరే కృష్ణ. రైట్. హరే కృష్ణ ప్రభు. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. భగవద్గీత 10వ అధ్యాయం 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. తెలుగులో చదవండి. హరే కృష్ణ. మాతాజీ సిద్ధంగా ఉన్నారా? కరుణామయ రాధిక మాతాజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ, ఉన్నాను. చదవండి మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణాం మహారాజ్. తేషాం హరే కృష్ణ చదవండి. భగవద్గీత యథాతథము అధ్యాయం 10 శ్లోకం 10. తేషాం సతతయుక్తానాం భజతం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాము ఉపయాంతి తే. హరే కృష్ణ. ప్రతిపదార్థాలు: తేషాం వారికి, సతతయుక్తానాం నిరంతర మగ్నులైన, భజతాం భక్తియుక్త సేవను కూర్చుటయందు, ప్రీతిపూర్వకం ప్రీతిపూర్వకముగా, దదామి నేనొసగుదును, బుద్ధియోగం వాస్తవ జ్ఞానమును, తం ఆ ఏన దేనిచే, మాం నన్ను, ఉపయాంతి పొందుదురో, తే వారు. తాత్పర్యం శ్రీల ప్రభుపాద రచించారు. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేనొసగుదును. భాష్యము శ్రీల ప్రభుపాద రచించారు. బుద్ధియోగము అను పదము ఈ శ్లోకమునందు ముఖ్యమైనది. ద్వితీయాధ్యమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశమొసగుచూ తాను అనేక విషయములను చర్చించితిననియు మరియు ఇకపై బుద్ధియోగము ద్వారా కొన్ని విషయములు తెలుపనున్నట్లు పలికి ఉన్న విషయమును మనమిచ్చట జ్ఞాపకము చేసుకొనవలెను. అట్టి బుద్ధియోగమే ఇచ్చట పేర్కొనబడినది. బుద్ధియోగం అనగా కృష్ణ భక్తి రసభావనలో కర్మనొనర్చుటయనియే భావము. అది ఏ అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానము అనబడును. బుద్ధి అనగా తెలివి మరియు యోగం అనగా యోగ కర్మలు. భగవద్ధామమునకు చేరగోరే మనుజుడు కృష్ణ భక్తి భావనలో భక్తియుక్త సేవయందు నిలచినచో అతని కర్మలు బుద్ధియోగం అనబడును. అనగా బుద్ధియోగము ద్వారా మనుజుడు భౌతిక జగత్తు బంధముల నుండి సులభముగా విడివడగలడు. పురోగతి ఎను దాని చర్మ ప్రయోజనమే శ్రీకృష్ణుడే కాని జనసామాన్యము ఈ విషయము నెరుగడు. కనుక గురువు మరియు భక్తుల సాంగత్యము అత్యంత ముఖ్యమై ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడే పరమ గమ్యమని తెలుసుకొనవలసి ఉన్నది. ఆ విధముగా గమ్యమును నిర్ణయించి నెమ్మదిగా అయినప్పటికీ క్రమముగా ప్రయాణించినచో అంతిమ లక్ష్యమును ప్రాప్తించగలదు. మానవుడు జీవిత లక్ష్యము నెరిగియు తన కర్మఫలముల ఎడ అనురక్తిని కలిగియున్నచో అతడు కర్మయోగమునందు వర్తించిన వాడగును. అదే విధముగా మానవుడు కృష్ణుడి గమ్యమని తెలిసియు కృష్ణుని అవగతము చేసుకొనుటకు మానసిక కల్పనలను ఆశ్రయించినచో జ్ఞానయోగమునందు వర్తించని వాడగును. ఇక మానవుడు తన గమ్యమును సంపూర్ణంగా నెరిగి కృష్ణ భక్తి భావన యందు భక్తియోగము ద్వారా శ్రీకృష్ణును పొందగోరినప్పుడు భక్తియోగమునందు లేదా బుద్ధియోగమునందు వర్తించిన వాడగును. వాస్తవమునకు ఈ బుద్ధియోగమే సంపూర్ణము మరియు సమగ్రమైన యోగమై ఉన్నది. ఇది ఏ మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణ స్థితి. మనుజుడు ఆధ్యాత్మిక గురువును పొందినను మరియు ఏదేని ఒక ఆధ్యాత్మిక సంఘంతో సంబంధమును కలిగి ఉన్నను, ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధిని పొందలేకపోయినచో ఎటువంటి కష్టము లేకుండా
అతడు అంత్యమున తనను చేరు రీతిలో శ్రీకృష్ణుడే అతనికి ఆంతర్యమున ఉపదేశములొసగును. కృష్ణ భక్తి భావనలో నియుక్తుడై ప్రేమ మరియు భక్తిని కూడియుండి సర్వ విధములైన సేవలను గూర్చుటయే అందులకు మనుజుడు కలిగి ఉండవలసిన యోగ్యత. అనగా కృష్ణుని కొరకై అతడు ఏదేని ఒక కార్యమును ప్రేమయుతముగా చేయవలసి ఉండును. ఆత్మానుభవ మార్గమున పురోగతిని పొందుటకు కావలసిన బుద్ధిని భక్తుడు కలిగి లేకున్నను భక్తి యోగ కర్మల ఎడ శ్రద్ధతో అనురక్తుడైనచో ఆ భగవానుడే అతడు పురోగతి నొందుటకు మరియు అంత్యమున తనను చేరుటకు అవకాశము నొసుగును. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదరస్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరుద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయతే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ గురుమర శిల శ్రీపాద కీ జయ, జగద్గురు శిల ప్రభుపాద కీ జయ. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతి తే. సో ఈ 4 శ్లోకాలు చతుశ్లోకి భగవద్గీత 8, 9, 10, 11. సో ఈ 4 శ్లోకాల్లో భగవంతుడు ఒక విధంగా భగవద్గీత యొక్క సారాంశం 4 శ్లోకాల్లో ఉంది. ఇందులో మొదటిది భగవంతుడే సర్వలోకాలకు మూలము. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళు భగవంతుని శ్రీకృష్ణుని భగవంతుడని తెలుసుకుని శ్రీకృష్ణుని హృదయపూర్వకంగా పూజిస్తారు. అటువంటి వాళ్ళు ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచనలో ఉంటారు. వాళ్ళు భగవంతునికి సేవలో నిమగ్నమై ఉంటారు. అలా చేయటం ద్వారా ఎంతో తృప్తిని, ఆనందాన్ని పొందుతారు. ఇందులో ముఖ్యమైనది ఏంటి? దేని నుంచి ఎక్కువగా తృప్తి వస్తుంది? ఒకరికొకరు భక్తులు ఇలా భగవంతుని సేవలకి అంకితమైనటువంటి భక్తులు ఒకరినొకరు శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య గుణములను, రూపాన్ని, లీలలను గురించి ఒకరినొకరు ఉపదేశం చేసుకుంటూ ఉంటారు అన్నమాట, చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు శ్లోకం ఎవరైతే అలా భగవంతుని ఆలోచనలో నిమగ్నమై ఉంటారో, భగవంతుని సేవకు అంకితమై ఉంటారో, అలా చేసేవాళ్ళు ఎవరైతే భగవంతుడి గురించి వేరే వాళ్ళకి చెప్పుతూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారో అటువంటి వాళ్ళకి నేను వారికి కావలసినటువంటి బుద్ధి యోగాన్ని ఇస్తాను. దదామితం బుద్ధి యోగం. బుద్ధి యోగం రియల్ ఇంటెలిజెన్స్ అని రాశారు ప్రభు. బుద్ధి యోగం అంటే భగవంతునికి చేరుకునేటువంటి యోగం, తెలివి. ఎటువంటి తెలివి?
ఏన మాం ఉపయాంతితే. ఆ తెలివి ద్వారా మనం భగవంతుడికి దగ్గరగా చేరేటువంటి తెలివి అనమాట. ఇప్పుడున్న తెలివి ఏంటి? మనం భగవంతుడికి దూరంగా ఎలా వెళ్ళాలి అనేదానికి ఉపయోగిస్తుంటాం. అంటే మన ఉద్దేశం అది కాకపోయినా మన తెలివి అలా ఉండటం వల్ల భగవంతుడి దగ్గరకు తీసుకురానటువంటి పనులు కానీ, భగవంతుడి దగ్గరకు తీసుకురానటువంటి సంబంధాలు కానీ, భగవంతుడి దగ్గరకు తీసుకురాని కార్యక్రమాలు కానీ, వీటన్నిటిలో మనం మన తెలివి ఉపయోగించి వాటిలో మంచి ఆనందం పొందుతూ ఉంటాం. సో అది మన ప్రస్తుతమైన తెలివి. అంటే తెలివి అందరికీ ఉంది, కానీ ఒక్కొక్కళ్ళ తెలివి ఒక్కొక్క మార్గం వైపు ఉంటుందన్నమాట. సో కానీ ఎవరైతే భగవంతుని ఆలోచనలో ఉంటారో, ఎవరైతే భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారో, ఎవరైతే భగవంతుడి గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ పరమానందాన్ని అనుభవిస్తారో, వారికి నేను వాళ్ళు నా దగ్గరికి రావటం కోసం ఎంత తెలివి అవసరమో అదంతా నేస్తాను. అంతే కదా! మనకెవరైనా మన ఇంటికి వద్దాం అనుకుంటున్నారు. ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాళ్ళు మన ఇంటికి వద్దాం అనుకుంటున్నారు. కదా! వద్దామని ఆయనకి ఉంది. రావాలని మనకి ఉంది. అప్పుడేం జరుగుతుంది? ఎప్పుడు మన ఇంటికి రాలేదు. వాళ్ళు మనం చేరుకోవడానికి కావలసిన తెలివి మనం వాళ్ళకి ఇస్తాం కదా! అడ్రెస్ ఇస్తాము, డైరెక్షన్స్ ఇస్తాము, లేకపోతే గూగుల్ లొకేషన్ ఇస్తాము, ఎలా రావాలో చెప్తాము, ఏ బస్సులో రావాలంటే ఎలాగో, మెట్రోలో రావాలంటే ఎలాగో, కారులోంచి రావాలంటే ఎలాగో, సిటీ బస్సులో రావాలంటే ఎలాగో, ఇవన్నీ చెప్తాం. వాళ్ళకి కావాల్సిన తెలివి వాళ్ళు ఏ విధంగా వద్దాం అనుకున్నా కానీ వాళ్ళకి ఆ విధంగా కావలసినటువంటి తెలివిని మనం ఇస్తాం మన ఇంటికి రావడం కోసం. అలాగే ఎవరైతే భగవంతుడి దగ్గరికి ఈ విధంగా వద్దాం అనుకుంటారో, అంటే వాళ్ళ యొక్క లక్షణం ఏంటి? భగవంతుడి దగ్గరికి వెళ్దాం అనుకునే వాళ్ళ లక్షణం ఏమిటి? మచ్చిత్త మద్గత ప్రాణ. భగవంతుడే గురించి ఎప్పుడు ఆలోచనలో ఉంటారు. భగవంతుడే వాళ్ళకి ప్రాణం. వాళ్ళ ప్రాణం భగవంతుడి సేవలో ఉందన్నమాట. కదా! ఎలా అయితే మన చిన్నప్పుడు కథల్లో మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉందంటారు చూసారా? అలాగే భక్తుడి యొక్క ప్రాణం మద్గత ప్రాణః. భక్తుల యొక్క ప్రాణం ఎందులో ఉంది? శ్రీకృష్ణులో ఉంది. శ్రీకృష్ణుడి సేవలో ఉంది. ఆయన లీలలు అన్నీ శ్రీకృష్ణుడికి సంబంధించిన వాటిలోనే ఉందన్నమాట. ప్రాణం అక్కడే తిరుగుతూ ఉంటుందన్నమాట. సో అటువంటి వారికి అది లక్షణం. అలా అవును. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే చేతులు ఎట్టమంటే మనందరం ఎత్తాం కదా చేతులు. ఎవరు మనం భక్తులు నేర్చుకున్నాం కదా! ఏం కావాలో తెలుసు మనకి. కానీ అది పొందటానికి ఏం కావాలో, ఏం చేయాలో అది తెలియట్లేదు. లేతే తెలివి రావట్లేదు మనకి. వింటున్నాం మనం కానీ తెలివి రావటం లేదు. దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ దారిలో వెళ్ళాలి, అది ఆలోచించాలి. ఏవేవో మనని డిస్ట్రాక్ట్ చేసేస్తున్నాయి. ఎందుకని? మన తెలివి సరిగ్గా లేదనమాట. అంతే కదా! ఇప్పుడు మనం ఏదో మంచి, మంచి రసగుల్లా తినబోతున్నాం. మంచి రుచిగా ఉండబోతున్నాయి. సో ఎవరైనా వచ్చి ఇందులో విషం ఉంది సార్ అని చెప్పారనుకోండి, ఏం చేస్తాం మనం? ఇమ్మీడియేట్‌గా దాన్ని వదిలేస్తాం. సో మనం తినేటప్పటికి, వదిలేటప్పటికి మధ్యలో తేడా ఏంటి? ఇన్ఫర్మేషన్, తెలివి, సమాచారం, తెలివి. సమాచారం ద్వారా మనకు తెలివొచ్చింది. ఇందులో ఉంది కాబట్టి వదిలేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ భగవంతుడు ఇస్తాడనమాట. అలాగే దాని తెలివి భగవంతుడు ఏం చెప్తున్నాడు? మత్తః స్మృతిర్జ్ఞానం అపోహనం చ. భగవంతుడి దగ్గర నుంచే జ్ఞానం వస్తుంది. అలాగే భగవంతుడు ఏం చెప్తాడు? శ్రద్ధ, మనకుండే శ్రద్ధ కూడా భగవంతుడే కల్పిస్తాడు. అంటే భగవంతుడు కల్పిస్తాడంటే మనకి ఏ వైపున ఇంట్రెస్ట్ ఉందో, ఏ వైపున మనకు ఆసక్తి ఉందో, దాంట్లో మనకి ఇంకా ముందుకెళ్ళడం కోసం, ఆసక్తి బలపడడం కోసం మనకి భగవంతుడు ఆ శ్రద్ధనిస్తాడనమాట.
సో అలాగే మనం శ్రీకృష్ణుని కాకుండా వేరే దేవతలను కొలుద్దాం అనుకున్నా కానీ వాళ్ళ మీద మనం మనసు ఏకాగ్రత చేయటానికి, వాళ్ళ మీద మనకి మమకారం పెరగటానికి, వాళ్ళు మనం ఆరాధించడానికి కావలసినటువంటి బుద్ధి, తెలివి భగవంతుడు మనకిస్తాడు. దానికి కావాల్సినటువంటి కథలు లేదా ఏదన్నా సంఘటనలు, ఏదైనా కార్యక్రమాలు, సో వీటిలో మనకి భగవంతుడు ఎలా తెలివిస్తా అంటే దాంట్లో మనకి నమ్మకం వచ్చేస్తుంది అనమాట. సో అలాగే ఎవరైతే భగవంతుడి దగ్గరికి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి భగవంతుడు ఆ యొక్క తెలివినిస్తారనమాట. అంటే భగవంతుడి దగ్గర రావటం కోసం నేనున్నాను అని చెప్పేసి వాళ్ళకి వేరు వేరు సంఘటనల ద్వారా తెలియజేయటం, వేరు వేరు విధాలుగా వాళ్ళకి సమాచారం ఇవ్వటం. ఉమ్, ఈ విధంగా వాళ్ళకి కావలసినటువంటి అంత అంత సమాచారం లేదా తెలివి భగవంతుడు ఇస్తారనమాట. సో అదే విధంగా ఆ, అందరికీ తెలివి భగవంతుడే ఇస్తున్నాడు కదా. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ. సో ఎవరిని ఏం పూజిద్దామన్నా కానీ వాళ్ళ మీద వాళ్ళకి భగవంతుడు ఆ విధమైనటువంటి పాజిటివ్గా, మనం ఏదైనా పాజిటివ్ కోరిక భౌతికమైనదైనా సరే పాజిటివ్గా మనకు కావాలనుకోవడం పాజిటివ్, వేరే వాళ్ళకి రాకుండా ఉండాలి అనుకోవడం నెగిటివ్. సో ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్లో మనం ఉంటామో అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, తెలివి కూడా అలాగే ఉంటుంది అనమాట. వేరే వాళ్ళని మనం ఆ, ఇబ్బంది పెడదామంటే అది తిరిగి తిరిగి మనకే ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి ఎలాంటి తెలివిస్తా అంటే మనం అటువంటి అటువంటి ఆలోచనలు మనకు వస్తాయి, అటువంటి ఐడియాస్ మనకు వస్తాయి అనమాట. అది కరెక్ట్ అని నమ్ముతాం, ఆ దారిలో వెళ్ళి మనం తవ్వుకున్న గోతులో మనమే పడతాం అనమాట. ఎవరికైనా హాని కానీ కీడు కానీ తలపెడదామంటే. సో అదేవిధంగా భగవంతుడి దగ్గరికి వస్తామంటే ఎవరైనా సరే భగవంతుడే వాళ్ళకి బుద్ధి యోగం. ఎటువంటి బుద్ధి యోగం అంటే భగవంతుని కలిపే బుద్ధి. సో అందులో మనకి 2వ అధ్యాయంలో బుద్ధి యోగం అనే వస్తుంది ఒక చాప్టర్. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సో మొదటి బుద్ధి ఏంటి, ఈ భౌతికమైనటువంటి ఆనందంలోకి వెళ్తే మనం జీవితం వేస్ట్ అవుతుంది, దీనివల్ల మనం బంధంలో చిక్కుకుంటాము, దీనివల్ల అనారోగ్యానికి గురవుతాము, దీనివల్ల ఇబ్బందుల్లో చిక్కుకుంటాము, దీనివల్ల కుటుంబ సమస్యలు చిక్కుంటాము, ఆర్థిక సమస్యలు చిక్కుంటాము, సామాజిక సమస్యలు చిక్కుకుంటాము. ఇది మినిమం బుద్ధి అనమాట. సో వీటి నుంచి బయటికి రావాలంటే భగవంతుని భక్తిలోకి రావాలి. ఇది బుద్ధి యోగం అంటే. బుద్ధి యోగం అంటే మెయిన్ ఈ భౌతికమైన వాటిలో ఉన్నటువంటి బంధనం, మనల్ని బంధించేటువంటి ఆ, విధానాన్ని మనం తెలుసుకుని అమ్మో దూరంగా ఉంటాం. ఎలా అయితే మనం రసగుల్లాలో విషం ఉందని తెలియగానే ఎలా అయితే పడేసామో అదేవిధంగా ఎవరైతే భక్తులు అవుతారో, ఎవరైతే ఈ బుద్ధి యుగంలోకి వస్తారో, బుద్ధి వస్తుందో మనకి, వాళ్ళు ఏం చేస్తారు, ఎలా అయితే రసగుల్లాలో విషం ఉందని ఎలా పడేస్తామో జ్ఞానోదయం అవ్వటం వల్ల, అలాగే ఈ భక్తిలో కూడా జ్ఞానోదయం అయిందంటే అర్థం ఏంటి, అదేవిధంగా మనం భౌతిక పనులన్నీ పడేస్తాం మనం. అయ్యి బాబోయ్ అని, బాబోయ్ అని. ఇప్పుడు ఏంటి బాబోయ్ లేదు, ఎట్లాగ దాన్ని ఎలా అయినా సరే మనం భౌతికమైనటువంటి వాటిని మనం ఎలా పెంపొందించుకోవాలి, ఎలా అనుభవించాలి, ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. సో ఇది అజ్ఞానం అనమాట. నిజానికి ఆధ్యాత్మికతలో నిజమైన ఆనందం ఉన్నది. ఆధ్యాత్మికతలో ఆధ్యాత్మికత రావటం వల్ల మనిషి ఏమి కోల్పోడు ఆనందాన్ని. ఇది బుద్ధి అనమాట. ఈ బుద్ధి లేక ఏమవుతుంది మనకి, ఈ భక్తి ఇవన్నీ ముసలోళ్ళైన తర్వాత, బాగా వయసు వచ్చిన తర్వాత. ఎందుకని వాళ్ళకి ఆ బుద్ధి ఎందుకు పనిచేస్తుంది, వాళ్ళకి భగవంతుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. అందువలన వాళ్ళకి బుద్ధి అలా వస్తుందన్నమాట. ఎందుకని వాళ్ళు చేసిన పనులు వాళ్ళు మనసు కేంద్రీకృతం చేయాలంటే భక్తి గురించి వాళ్ళు ఇలా అనుకోవాలన్నమాట. లేదు ఎవడన్నా ఆ మాట అనగానే అది వెంటనే నచ్చేస్తుంది వాళ్ళకి. కృష్ణుడి పోయినా కానీ మనకందరూ రకరకాల వాళ్ళు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు కదా. కానీ మనకి ఇష్టమైన దానికి
అనుకూలంగా ఏదైనా చెప్పానుకోండి వెంటనే పట్టేసుకుంటాం ఆ మాటలు ఆ వ్యక్తిని కదా. సో ఈ విధంగా మనం బుద్ధి ఆ విధంగా మన ఇష్ట అయిష్టాల మీద ఆధారపడి మన బుద్ధి అనేది తయారవుతుంది అనమాట. ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకుని వింటాము, ఐడియాలు అడుగుతాం, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి. సో వాళ్ళ దగ్గర ఉండే జ్ఞానాన్ని వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేకపోయినా అడిగి లాక్కుంటాం మనం, మనకు కావలసిన పని చేయాలంటే. సో అది మన బుద్ధి యోగం అనమాట. అది మన బుద్ధి యోగం కాదు, అది మన బుద్ధి అలా పనిచేస్తుంది అనమాట. మనకి దేని మీద ఆసక్తి ఉంటే బుద్ధి ఆ విధంగా తయారవుతుంది. అదేవిధంగా ఎవరికైతే భగవంతుడి మీద ఆసక్తి ఉంటుందో భగవంతుడు స్వయంగా వాళ్ళ బుద్ధిని సానబెడతాడనమాట. సో దాని సిమ్టమ్ ఏంటి? భౌతికమైన వాటిని అలా పడేస్తాం అనమాట. కల్తీ జరిగిన రసగుల్లా లేదా విషం కలిపిన రసగుల్లా ఎలా అయితే పడేస్తాం మనం, ఎందుకంటే మనకి విషం అంటే హాని కదా, ప్రాణహాని. ఆ, అది ఆ విష రసగుల్లా మనకి ఒకసారి ప్రాణహాని చేయగలదు, కానీ ఈ భౌతికమైనటువంటి కోరికలు, మన భౌతికమైనటువంటి మన యొక్క పనులు మనని మరలా మరలా మరణానికి గురి చేస్తాయి. ఒక విషయం ఉందనుకోండి, అది ఒక్కసారి మన మరణాన్ని వస్తుంది, కానీ మన యొక్క భౌతికమైనటువంటి ఆసక్తి, భౌతికమైన వాటిలో ఆసక్తి మనకి మరణం ఒక్కసారి కాదు, మరలా మరలా మరణాన్ని ఇస్తున్నమాట. కానీ దాంట్లో మనకు బుద్ధి లేదు, ఇది పడేస్తున్నాం, ఇది పడేయట్లేదు మనం. సో అంటే మన బుద్ధి ఇంకా పరిపక్వత రాలేదు, మన బుద్ధి ఇంకా రాలేదు మనకి. ఎందుకని? భగవంతుని సేవ దీంట్లో మనం ఆనందం తీసుకోవట్లేదు. వేటిలోనే ఆనందం తీసుకుంటున్నాం, భగవంతుడి దాంట్లో కొంచెం తీసుకుంటున్నాం, కానీ వేరే వాటిలో ఎక్కువ. సో ఈ విధంగా అయితే మనం మన బుద్ధి దేంట్లో మనకి ఎక్కువగా ఉంటే మన యొక్క ఉత్సాహం ఎందులో ఉంటే బుద్ధి అందులో వృద్ధి చెందుతుంది అనమాట. సో కానీ ఎవరికైతే భగవంతుడిలో ఉత్సాహం, తర్వాత ఆమ్, శ్రద్ధ ఉంటాయో వాళ్ళకి ఆ డైరెక్షన్లో బుద్ధి పెరుగుతున్నాడు. సో భగవంతుడు ఈ విధంగా అందరికీ సరి సమానుడు. సమూహం సర్వభూతానాం, అందరికీ సమానం అంటే ఏంటి? ఎవరికి దేని మీద ఆసక్తి ఉంటే భగవంతుడు వాళ్ళకి దాంట్లో బుద్ధి పెంచుతాడు అనమాట. ఇప్పుడు దొంగతనం చేసేవాడు అన్నాడు, వాడికి భగవంతుడు అందులో బుద్ధి వాడికి పెరుగుతుంటుంది అనమాట. ఎవరికి ఎందులో ఆసక్తి ఉంటే అది, కాకపోతే దాని యొక్క పర్యవసానాలు మనవి. ఇప్పుడు మన ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఐడియా ఇచ్చి అనుకోండి, ఏదో చిల్లర పని చేద్దామని మనం చేస్తాం అనుకోండి, ఎవరు అనుభవించేది? మన ఐడియా ఇచ్చినాడు అనుభవించాడు, మనం అనుభవించాలి. సో అదేవిధంగా భగవంతుడు మనకి దేని మీద ఉత్సాహం ఉంటే ఏం చేయాలంటే అన్ని జీవులకు భగవంతుడు ఐడియాస్ ఇస్తూ ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు, కానీ ఆయా పనులు చేయడం ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని మనం పొందాల్సి ఉంటుంది. వాటి యొక్క ప్రతి చర్య మన మీదకు వస్తుంది. అందువల్లనే పాప పుణ్యములు, భారపు పగ్గాలు పాప పుణ్యములు. సో రెండు కూడా మనకి, పాపం పుణ్యం రెండు కూడా భౌతికతలో ఉన్నాయి అన్నమాట. సో అవి ఏం చేస్తాయి? మనకి బంధనాన్ని కలుగు చేస్తాయి అనమాట. ఎందుకంటే ఆసక్తి మనకి కృష్ణులో లేదు, అది కృష్ణులో ఉంటే అది ఆధ్యాత్మికత అవుతుంది, భగవంతుల్లో ఉంటే. సో అందువల్ల మనం భగవంతుని మీద ఆసక్తి పెంపొందించుకోవాలి, భగవంతున్నే మనం జీవిత లక్ష్యంగా ఏర్పరచుకోవాలి. అప్పుడు మనకి భగవంతుడి మీద ఉత్సాహం పెంచుకోవాలి, శ్రద్ధ పెంచుకోవాలి, అప్పుడు మనకి మన బుద్ధి ఆ రూట్లో వెళ్తుంది. సో ఇది భగవంతుడు స్వయంగా దగ్గరుండి భక్తులకి ఈ యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు. ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని అధిగమించడం ఎలా అన్నీ చెప్తాం మనం. ఎలా అయితే మన ఇంటికి ఎవరైనా వస్తాం అనుకోండి, చెప్తాం అటెల్ బాగుండి, ట్రాఫిక్ ఉంటుంది, ఇటెల్ బాగుండి, ఫ్లడ్స్ ఉన్నాయి, ఇటెల్ బాగుండి, గొడవలు ఉన్నాయి, ఇలా రండి, ఈ రూట్లో రండి. ఎలా అయితే మన సమస్యలన్నీ సాల్వ్ చేసి మనం తీసుకొస్తామో అలాగే భగవంతుడు కూడా తన మీద ఆసక్తి ఉన్నటువంటి భక్తులకి ఆ విధంగా అన్నిటి నుంచి తప్పించి తీసుకొస్తారన్నమాట. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటి? ఆసక్తి.
భగవంతుడి మీద ఆసక్తి ఉండాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి. ధన్యవాద్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద్ ప్రణామ్ మహారాజ్. చాలా వండర్ఫుల్. చాలా రోజుల తర్వాత మళ్ళా మీ అద్భుతమైన క్లాస్ వింటున్నాను మహారాజ్. హరే కృష్ణ ప్రభు. ఏమన్నా ప్రశ్న ఉంటే అడగండి ప్రభుజీ. సో ఎవరికి ఏం ప్రశ్న ఉన్నట్టు లేవు. హరే కృష్ణ మహారాజ్, దండోత్ ప్రణామ్ మహారాజ్. చెప్పండి మహారాజ్ 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 ఇప్పుడు ఇప్పుడు ఆ, చెప్పండి ప్రభుజీ, మీరు ముందు అడగండి ప్రభుజీ. దీపక్ ప్రభు చెప్పండి, తర్వాత Yes, ముక్తానంద ప్రభుజీ. ప్రభుజీ. మహారాజ్ ఇప్పుడు మీరు చెప్తారు కదా భగవంతు మీద ఆసక్తి ఎట్లా, ఇప్పుడు మనం ప్రికాషన్స్ తీసుకొని లైఫ్ లో ఎట్లా పాస్ చేస్తామో అట్లనే భగవంతుడి మీద మనం అటాచ్మెంట్ ఎక్కువ చేస్తే అప్పుడు భగవంతుడు కూడా మనని లాక్కొని వస్తాడు అని, అన్ని పరేషానీల నుంచి లాక్కొని వస్తాడు అన్నారు కదా. మ్మ్. కానీ కొన్ని సందర్భంలో మనం మాక్సిమం గా యాజ్ అ డివోటీ మనం ఎప్పుడైనా కానీ భగవంతుడు ఒకవేళ ఏదైనా రాంగ్ జరిగిందంటే అప్పుడు మనకు భగవంతుడి మీద నమ్మకం అనేది తక్కువ అవుతుంది. అప్పుడు మనం భగవంతుడిని అదేమంటాము, భగవంతుడు డెఫినెట్ గా మన గురించి ఇది తీస్తున్నాడంటే ఇది మంచిగా చేస్తున్నాడు అన్న ఆ కాన్ఫిడెన్స్ రావాలంటే దానికి ఎటువంటి మైండ్ సెట్ కావాలి మహారాజ్? హరే కృష్ణ. మ్మ్. మంచి ప్రశ్న వేశారు ప్రభుజీ. సో ఇదే మా ఏమంటారు భగవంతుని మీద బుద్ధి అంటే, మనకి భగవంతు దగ్గరికి వెళ్ళాలని భగవంతుడి మీద ఆసక్తి ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనం పాజిటివ్గానే థింక్ చేస్తాం. మనకి బాగా దగ్గరైన వ్యక్తి, మనం ప్రేమించే వ్యక్తి, నమ్మకం ఉన్న వ్యక్తి ఏం చేసినా మనం ఏం చేస్తాం, వాళ్ళని డౌట్ చేయం మనం, మనకి ఏదో హాని చేస్తున్నారని లేదా పట్టించుకోవట్లేదని. అదేవిధంగా భగవంతుడి మీద ఎప్పుడైతే మనకి ఆసక్తి భక్తి పెరుగుతాయో డౌట్లనే వెళ్ళిపోతాయి అన్నమాట మెల్లిమెల్లిగా. సో భక్తిలో మనం ఎంత ముందుకు వెళ్ళాం అనేది ఇది కూడా ఒక కొలమానం అనమాట. అసంశయం మహాబాహో. భగవంతుడు ఎప్పుడు నన్ను రక్షిస్తాడు అనేటువంటి ఒక దృఢ విశ్వాసం మనకు వస్తుంది అనమాట. సో అది మనం అది రావాలంటే మనం భగవంతుని అర్థం చేసుకోవాలన్నమాట. వ్యక్తిని అర్థం చేసుకుని ప్రయత్నించాలి. టైం పెడితే అర్థం చేసుకోవచ్చు మనం. ఏమైనా వ్యక్తిని స్టడీ చేస్తే కదా అర్థం చేసుకోలేదు మనం. సో మనకు దగ్గరగా ఉండేవాళ్ళని మనం రోజు స్టడీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలుసు, కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా చేయరు అని మనకు తెలుసు. సో అదేవిధంగా భగవంతుని మనం బాగా స్టడీ చేస్తే, భగవంతుని వ్యక్తిత్వం అర్థం చేసుకుంటుంటే అప్పుడు మనం కూడాను ఎప్పుడు సందేహం రాదు భగవంతుడి మీద. అంటే భగవంతుడి మీద సందేహం అంటే ఆయన భగవంతుడు అవునా కాదని కాదు, భగవంతుడు ఎప్పుడు భగవంతుడు ఎప్పుడు కరెక్టే చేసేది. అందులో ఏంటి, సుహృదం సర్వభూతానాం, అందరికీ హితుడు, నాకు కూడా హితుడే, ఏం చేసినా భగవంతుడు హితంగా చేస్తాడు. జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. సో భగవంతుడు మించిన హితం చేసేవా వ్యక్తి ఎవరు లేరు ఈ లోకంలో కానీ ఈ లోకంలో. సో ఇది కూడా మనకి భక్తి చేస్తూ ఉంటే, భగవంతుడి గురించి మనం స్టడీ చేస్తుంటే ఇది కూడా మనకు తెలుస్తున్నాడు మన గురించి మనం. సో అందువలన అటువంటి భక్తుల సాంగత్యం అవసరం అనమాట. సాధుసంగ 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 సర్వశాస్త్ర కోయ్, లవమాత్ర సాధుసంగ హోయ్ సర్వసిద్ధి హోయ్. సో ఈ లక్షణాలని మనకు రావాలంటే
సాధువుల సాంగత్యం అవసరం. అటువంటి లక్షణాలు కలిగినటువంటి సాధువుల సాంగత్యం. దానికోసమే మనం పరితపించాలి. రామచంద్ర సంగమాగే నరోత్తమదాస్. సో మనకి ఏది ఎందులో ఆసక్తి ఉంటే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం ఆశిస్తాం. అదే భగవంతుని మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసం ఉండాలంటే అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యాన్ని మనం ఆశిస్తాం. ఆశించినప్పుడు దానికోసం మనం పాటు పడతాం. భగవంతుడు దాన్ని సఫలీకృతం చేస్తాడు అనమాట. సో సాధువు యొక్క కృప, సాధువు యొక్క సాంగత్యం లేకుండా మనం చేరుకోలేం. సో అందువలన దానికోసం మనం భగవంతుని ప్రార్థించాలి. దానికి మనం సిన్సియారిటీగా కూడా ఉండాలి కదా. మన అబ్బాయి ఏదో మంచి వస్తువు అడిగాడు, పిల్లవాడు ఇచ్చాము, ఇవ్వగానే దాన్ని పగలగొట్టాడు కిందేసి. మళ్ళీ అడిగాడు, మళ్ళీ ఇస్తాం మనం? ఇవ్వం కదా. సో అందువలన భగవంతుడి దగ్గరికి కూడా మనం సిన్సియర్గా ఉండాలన్నమాట. ఉత్సాహాత్ నిశ్చయాత్ ధైర్యాత్. ఉత్సాహం ఉండాలి, నిశ్చయంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. సో అలా మనం సిన్సియర్గా ఉంటే భగవంతుడు మనకి తప్పకుండా ఆ సాధువుల యొక్క సాంగత్యాన్ని మనకి చేకూరుస్తాడు, సాధు సాంగత్యం. సో దానికోసం మనం చేసే పాటు పడటం ఇవన్నీ. భాగవతం, మనం బుక్ భాగవతం చదువుతున్నాం ఎందుకని? పర్సన్ భాగవతం చదువుతారని. సో రెండు కాంబినేషన్ ఉన్నప్పుడు లైఫ్ బాగా సక్సెస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం జరిగింది ఏంటి? నిత్యం భాగవత సేవ, భాగవత పఠనం బాగా చేయటం. కానీ అల్టిమేట్గా మనలో పరివర్తన రావాలి అంటే కావలసిన పరివర్తన, కావలసినంత పరివర్తన రావాలంటే మన జీవితంలో అటువంటి లక్షణాలు కలిగినటువంటి సాధువు యొక్క కృప మరియు సత్సంగం అవసరం, సాంగత్యం అవసరం. ఇది లేకుండా ఎంత థియరీ చెప్పుకున్నా చాలా కష్టం. బహునాం జన్మనాం అంతే. అంటే అంటే ఏది వృధా అవ్వదు, కాకపోతే టైం తీసుకుంటుంది అనమాట. అదే సాధువు ఉంటే చాలా క్విక్. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. దండవత్ ప్రణామ్ మహారాజ్. మన ముక్తానంద ప్రభుజీ, తర్వాత మీరు ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్. దండవత్ ప్రణామ్ మహారాజ్. మహారాజ్, ముక్కోటి దేవతలందరూ దేవాదిదేవ్ శ్రీకృష్ణునే ప్రే చేస్తారు మహారాజ్. ఈ ముక్కోటి ప్రజలందరూ ముక్కోటి దేవతలను ప్రే చేస్తారు మహారాజ్. ముక్కోటి ఇప్పుడు నేను మహారాజ్, ఫర్ ఎగ్జాంపుల్, నేను ముక్కోటి దేవతలకి దేవుళ్ళకి ఒక మ్మ్. కోరిక అడిగితే ఆ ముక్కోటి దేవుళ్ళందరూ కూడా లార్డ్ కృష్ణకి అడిగితేనే కృష్ణ పర్మిషన్, అంటే ఓకే గ్రాంటెడ్ లాగా చేస్తేనే నాకు మ్మ్. ఆ కోరిక తీరుతుంది మహారాజ్. అవును. ఇవన్నీ తెలిసే కూడా మహారాజ్, మరి దేవాది శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించడానికి దీంట్లో ఓన్లీ శ్రీకృష్ణ భగవానునే మన ఇంట్లో పెట్టి పూజించడానికి ఎందుకు మా యొక్క ఈ జీవితంలో అడుగు ఎందుకు అలా వెనుకకేస్తున్నాం? దాని రూపంలో ఏదైనా కలియుగం ఫలి ఫలాదానం కూడా దీంట్లో ఏమైనా ఇంక్లూడ్ ఉంటుందా మహారాజ్? హరే కృష్ణ. అఫ్ కోర్స్ కలియుగం ప్రభావం ఉంటుంది. అదొకటి. ముఖ్యంగా మనం చిన్నప్పటి నుంచి చాలా చాలా మంది మన ప్రభావితం చేస్తారన్నమాట. వాళ్ళ వాళ్ళ యొక్క ఒపీనియన్స్, భావాలతోటి వారు ఏది కనుక్కుంటే అది. సో మనం ఈరోజు ఇక్కడికి వచ్చామంటే చిన్నప్పటి నుంచి మనం చాలామంది ప్రభావితం చేశారన్నమాట. కానీ మనకి ప్రభావితం కానిది ఏంటి? భక్తి గురించి. భక్తి గురించి మనం ఎవరిని ప్రభావితం చేయాలి చిన్నప్పటి నుంచి. సో అందువల్ల మనం ఒక విధంగా పెరిగాం మనం. అందువల్ల కొంచెం తిరిగి రావడానికి టైం పడుతుంది.
భాగవతం ఏం చెప్తుంది? కౌమారం ఆచరిత్ ప్రజ్ఞం. వేరే వాళ్ళు పిల్లవాడి మీద వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్, దారులు అవన్నీ చెప్పే ముందే భాగవతం యొక్క ఒపీనియన్ ఏంటి, భాగవతం యొక్క ఉద్దేశం ఏంటి, భగవంతుడి యొక్క ఉద్దేశం ఏంటి అనేది పిల్లవాడికి నేర్పించాలన్నమాట. అప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది, భక్తి వైపు రావడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలా కాకుండా మనం పూర్తిగా భౌతికతలో పెరిగాము, దేవతలు ఉన్నారు, దేవుడు ఉన్నారు, కానీ మనం ఆ భావంతో మనం చేయలే ఇప్పుడు, భక్తి భావంతో. సో అందువలన కొంచెం టైం పడుతుంది అనమాట. కానీ ఎవరైతే సాధన భక్తిలో కొనసాగుతారో వాళ్ళు త్వరలోనే ఈ రూట్లోకి వస్తారు. నిత్యం భాగవత సేవ. ఎవరైతే రోజు భాగవతం చదువుతారో, ఎవరైతే భాగవతం భగవద్గీత పఠిస్తారో, క్లాస్ వింటారో, సాధువుల సాంగత్యం తీసుకుంటారో, వాళ్ళు తప్పనిసరిగా వస్తారు. అది తర్వాత అందరూ కూడాను, అందరికీ భగవంతుడి మీదే ఇష్టం రావాలని లేదు కదా. ఒక వ్యక్తి అందరికన్నా తెలివైనవాడు అవ్వుండొచ్చు, అలా అని చెప్పి ఆ వ్యక్తిని అందరూ ప్రేమిస్తారని లేదు. సో అదేవిధంగా దేవాదేవుడు కృష్ణుడిని తెలిసిన, కృష్ణుడిని మీద ఇష్టము, మమకారము పెంపొందించుకోవాలని అందరికీ రాకపోవచ్చు. అది గొప్ప హడ్డీలు అనమాట, గొప్ప అవరోధం. సో అది మనిషి ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట, వ్యక్తిగతమైన విషయం అది. భగవంతుని మనం స్వీకరించాలా లేదా అనేది వ్యక్తిగతమైన విషయం అది కదా. చెప్పాల్సిన చెప్తూ ఉంటారు అందరూ, కానీ వినే వ్యక్తి యొక్క వ్యక్తిగతమైనది అది. సో అది మనం ఇంతకుముందు చిన్నప్పటి నుంచి వేరు వేరు భౌతికమైన వాటిలో మనం నిమగ్నమై ఉండటం వల్ల అదే ఆనందం అని మనకి, మన బుద్ధి ఆ విధంగా తయారవడం వల్ల అటు నుంచి ఇటు టైం పడుతుంది అనమాట. అదే వైష్ణవులు చేసేటువంటి గొప్ప ఏమంటారు త్యాగం. అటువంటి వ్యక్తిని ఈ వైపు చూపు మరచడం, దీని మీద ఈ వైపుకి కొంచెం సీరియస్గా రావడం కోసం, చేయడం కోసం ఎంత కష్టపడాలి. మళ్ళీ ఇటు వైపు చూపు తిరిగిన తర్వాత అతన్ని భౌతికత నుంచి బయటికి తీయాలంటే ఇంకా గురువు సాధువు ఇంకెంత కష్టపడాలి. మన గౌరగోవింద్ మహారాజ్ గారు ఏం చెప్తారు, ఒక వ్యక్తిని భౌతికత నుంచి బయటికి నుంచి ఆధ్యాత్మికత వైపు నిజంగా అతని యొక్క చూపు మరచాలంటే బకెట్లు బకెట్ల రక్తం పడుతుందంట గురువుకి. అంటే మన యొక్క ఆసక్తి భౌతికమైన వాటిలో ఎంత ఇదిగా ఉంటుందన్నమాట. సో అది మనకి లోపల నుంచి భగవంతుడు మనకి ఎప్పుడైతే కొంచెం ఆసక్తి వస్తుందో, దాన్ని ఎప్పుడైతే మనం ఉత్సాహంగా సీరియస్గా తీసుకుంటామో అప్పుడు భగవంతుడు లోపల నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు అన్నమాట. సో ముఖ్యమైనది మనకి ఉత్సాహం, సీరియస్నెస్, డిటర్మినేషన్. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, సీరియస్నెస్ మీద ఆధారపడి ఉంటుంది, యాటిట్యూడ్ మీద. సో యాటిట్యూడ్ చేంజ్ అనేది అన్నిటికైనా కష్టమైంది. ఈ సృష్టిలో అన్నిటికైనా కష్టమైంది ఏమైనా ఉందని అంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చడం అనేది అన్నిటికన్నా కష్టమైంది. సో ఇప్పుడు మనం భౌతికతను వదిలి ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలంటే అది ఒక పెద్ద వ్యక్తిత్వమైనటువంటి మార్పు. అదంత ఆసమాష విషయం కాదు, మామూలు విషయం కాదు అది. సో టైం తీసుకుంటుంది అనమాట. కానీ వ్యక్తి కనుక ఆ మార్గాన్ని పట్టుకుని ఉంటే అతనికి అంత హెల్ప్ అంతా వస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్, దండలు ప్రణామం మహారాజ్. రమణారావు గారు. హరే కృష్ణ మహారాజ్, ధన్యవాద ప్రణామ్ మహారాజ్. మహారాజ్, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో సాధు సాంగత్యం తీసుకోమన్నారు కదా మహారాజ్. మ్మ్. సాధు ఎవరు? సాధు సాంగత్యం తీసుకోవాలా లేకపోతే గురువు గారి సాంగత్యం తీసుకోవాలా? ఇది కొంచెం చిన్న క్లారిఫికేషన్ కావాలి మహారాజ్ నాకు. గురువు గారు అంటే అదేనంటే ఇప్పుడు మీరు మీరు అంటే గురువుని సాధువుని వేరేగా చూపిస్తున్నారు కదా మహారాజ్ మీరు ఇప్పుడు. గురువే సాధువు. అంటే మరి సాధువు అంటే అసలు ఏంటి మహారాజ్? అసలు సాధు సాంగత్యం అంటున్నారు కదా. సాధువు అంటే
భగవంతునికి మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. వీళ్ళే సాధువులు. కొంచెం డైరెక్ట్ గా చెప్పండి మహారాజ్. అర్థం కాలే అసలు. ఎవరైతే భగవంతుని భౌతికతని వదిలేసి భగవంతుని భక్తిని మచ్చిత్త మద్గత ప్రాణ భగవంతుడినే తన యొక్క చిత్తంలో ఉంచుకుని, ఆలోచనలో ఉంచుకుని, ఎవరి ప్రాణమైతే భగవంతుని సేవ కోసం అర్పితమైందో, ఎవరు భగవంతుడి గురించి చెప్పుకుంటూ అమితానందాన్ని పొందుతాడో అతనే సాధువు. సాధువు అంటే భగవంతుని యొక్క భక్తుడు. మనం సాధన భక్తులు. అర్థమైందా? సో గురువు అనేవాడు సాధువు అయి ఉండాలన్నమాట. అర్థమైందా? మహారాజ్ ఒక సాధువుని నువ్వు నీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా తీసుకున్నప్పుడు అతన్నే గురువు అంటాం మనం. నేను అనుకుంటున్నా మహారాజ్, సాధువులందరూ గురువులు కాలేరేమో అనుకుంటున్నాను మహారాజ్. అంటే నాకు చెప్పిన అంటే మీకు అంటే జస్ట్ సాధువులందరూ గురువు అయ్యేటువంటి నా అర్హత ఉద్దేశం. ఉన్నవాళ్లే. కానీ అంటే నువ్వు గురువు అందరినీ ఒకసారి ఫాలో అవ్వగలుగుతా. అంటే గురువు అంటే తను ఆ మార్గంలో నడుస్తూ 100 మందిని తన మార్గంలో నడిపించేవాడు అయి ఉండాలి. అంటే ఆ సాధనా మార్గంలో నడిపించగలిగేవాడే గురువు అని అనుకుంటున్నాం మహారాజ్. సాధువు అంటే తను నడుస్తూ ఉంటాడు. అంత మాత్రాన ఆయన గురువు కాలేడేమో అని నేను అనుకుంటున్నాను మహారాజ్. అది దాని గురించి కొంచెం రెండు ఒకటే ప్రభుజీ, గురువు సాధువు ఒకటే మహారాజ్. అంటే ఇప్పుడు చాలా మంది మనకి ఇస్కాన్లో చాలా మంది సాధువులు ఉండుండొచ్చు మహారాజ్. కానీ వారందరూ గురువులు కాలేరు కదా మహారాజ్. అంతే చాలా మంది దేవుణ్ణి అంటే అదే మీరు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉండొచ్చు మహారాజ్. మీరు గురువు, మనం ఎవరిని గురువుని చేయం ప్రభుజీ, ఎవరిని మనం సాధువుని చేయం మహారాజ్. అర్థమైందా? మనం గురువుని సాధువుని స్వీకరిస్తాం అంతే. వాళ్ళు మనం స్వీకరించడం వల్ల గురువులు ఎవరు, సాధువులు ఎవరు? వాళ్ళు సాధువులు అవటం వల్ల గురువులు అవటం వల్ల మనం వాళ్ళని స్వీకరిస్తాం. అంటే ఇప్పుడు నేను నా ముక్కు మూసుకుని నా తపస్సునే చేసుకున్నంత మాత్రం అయితే నా తపస్సునే చేసుకుంటాను మహారాజ్. నేను కరెక్ట్ గా మీరు చెప్పిన మార్గంలో నడుస్తాను మహారాజ్. సో నేను ఒక సాధువు కింద లెక్క. కానీ నేను ఒక 100 మందిని ఆ కృష్ణ చైతన్య మార్గంలో తీసుకురాలేనప్పుడు అంటే నేను ఒక సాధువుగానే ఉంటాను, కానీ ఒక గురువుగా మాత్రం కాలేను కదా అని నా ఉద్దేశం మహారాజ్. సో సాధువులందరూ గురువులు కాలేరేమో అని మీ సాధువులు ఏంటంటే జనరల్ గా అందరూ డ్రెస్సులు వేసుకుని కొంచెం బొట్లు పెట్టుకుని, అంటే ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ సాధువులు. యాక్చువల్గా వాళ్ళందరూ సాధువు అనుకుంటాం. నిజానికి సాధువు అంటే భగవంతుని యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు సాధువు అనమాట. అంటే గురువులందరూ సాధువులే, కానీ సాధువులందరూ గురువులు కాలేరు. ఇది మనం అంటే అలా అనుకోవచ్చా మహారాజ్? సాధువుకి గురువుకి తేడా లేదు ప్రభుజీ. అది తేడా లేదంటే క్వాలిఫికేషన్లో తేడా లేదు. కాకపోతే నువ్వు ఎవరిని నీ జీవితానికి దీనికి ఎంచుకుంటావో వాళ్ళు నీకు గురువు. ఓకే. ఎందుకంటే మీరు ఒకళ్ళని ఫాలో అవ్వాలి, ఎంతమందిని ఫాలో అవ్వాలి కదా. ఫాలో అంటే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారో, ఆ సాధువులో ఒక వ్యక్తిని మీరు అప్రోచ్ అయితే ఆ వ్యక్తి మీ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఆ వ్యక్తిని మీరు ఫాలో అవుతాన్ని మీరు డిసైడ్ అవుతారో, అప్పుడు గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది అనమాట. కానీ గురువు అవ్వాలంటే ముందు సాధువు అయి ఉండాలి. అతను మిమ్మల్ని భగవంతుడి దగ్గర తీసుకెళ్ళగలిగేటువంటి శక్తి ఉండాలండి, ప్యూరిటీ అది ఉండాలి, శక్తి ఉండాలి. అవును మహారాజ్. అర్థమైందా? అవును మహారాజ్. సాధువులందరినీ మనం గౌరవిస్తాం, సేవ చేస్తాం. కానీ మనం సరెండర్ ఎవరికి? గురువుకి.
గురువుకి సరెండర్ అవ్వాలి. అది మహారాజ్. అంటే అందులో ఒక సరే. వ్యక్తికి. ఎందుకంటే ఆ వ్యక్తి మనకి దగ్గరగా ఉండి మనం స్టడీ చేస్తూ మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన మైండ్ ఎక్కడ పోతుంది. ఉమ్? ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు ఆయన తోడ్పాటు చేస్తున్నాడు కాబట్టి ఆ, ఆయన మనం సరెండర్ అవ్వాలి మహారాజ్. అంతే కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్లందరూ నీకు చేయగలరు, కానీ నువ్వు ఎవరి మాట వింటావో అతనే నీకు చికిత్స చేయగలడు. అవును. అర్థమైందా? అవును. సో ఎందుకంటే నువ్వు అన్నీ విడిచి చెప్పాలి, ఆయన వాటన్నిటికీ మందులు ఇస్తాడు, ఇచ్చేయమంటాడు, వచ్చేయమంటాడు, దానికి మీరు అవన్నీ పాటించాలి. అవును. ఇక్కడే భక్తులు ఏంటంటే మన రోగం మనకు తెలియదు. అవును. అర్థమైందా? అది సాధువు చూసి ఐడెంటిఫై చేస్తే ఇది నీ ప్రాబ్లం అని కరెక్ట్ చేస్తాను అన్నమాట. ప్రభుజీ దండత్ ప్రణాం ప్రభుజీ. థాంక్ యూ మహారాజ్. హరే కృష్ణ. పవన్ గారు చెప్పండి. ఆ, భక్తుడు ఎప్పుడు గురువు గారిని ఆచరిస్తూ ఉంటే అతను నిజమైన అంటే భౌతిక జగత్తులో ఉన్న నిజమైన సాధువు లెక్కనే ఉంటాడు కదా ప్రభుజీ. ప్రభుజీ మళ్ళీ ప్రభుజీ చెప్పండి. ప్రభు అనొద్దు, మహారాజ్ గారిని ప్రభుజీ అనొద్దు. మహారాజ్ మళ్ళీ గారు చెప్పండి. అనాలి. మహారాజ్ మధ్యలో గారు, కట్ అయింది ప్రభుజీ మీరు మాట్లాడుతుంటే. భక్తుడు ఎప్పుడు గురువులని ఆదేశిస్తూ ఉంటే భౌతిక జగత్తులో ఉన్న అతని ఆత్మ మాత్రం ప్రభుజీ అంతర్లీనమై ఉంటది కదా ప్రభుజీ. ఒక శిష్యుడు గురువుని పాటిస్తూ ఉంటేనా? ఆ పాటిస్తూ ఉంటే ఇక్కడ ఆ ఉన్నా కానీ గురువు భగవత్ లోకంలో ఉన్నట్టే. ఆ అవును. ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. మహారాజ్, దండత్ ప్రణామ్ చెప్పండి. మహారాజ్. జనరల్ డౌట్ మహారాజ్. ఆ, మణిద్వీపం అనేది గోలోకం కన్నా పైకి ఉంటుందా? మణిద్వీపమా? ఉమ్, మణిద్వీపమా? మన ఎప్పుడు వినలేదు మణిద్వీపం. మీరు ఎవరు ఉన్నారు ప్రభుజీ? అందరు విన్నారు అందరికీ ఓ తెలుసు. ఓకే, అయితే మీరు నెక్స్ట్ క్లాస్లో అడగండి, నాకు తెలీదు. ఓకే. హరే కృష్ణ. గోలోక ధామమే అన్నిటికన్నా పైన మాతాజీ. ఇంకా అంటే జనాలు అయితే అట్లాగే అంటారు, మణిద్వీపం అన్నిటికంటే పైకి ఉంటుందని అంటారు. ఓ ఓకే, నాకు తెలీదు, నెక్స్ట్ క్లాస్లో అడగండి. మణిద్వీప ఎవరినో వర్ణన కూడా చదువుతుంటారు అనమాట, అందరు భక్తులు గ్రహ చెప్తారు తెలిసిన ప్రవేశాల వాళ్ళు. ఫంక్షన్స్ లా అట్లా. నాకు తెలియదు మాతాజీ. హరే కృష్ణ బ్రజ్. హరే హరే కృష్ణ. కృష్ణ మహారాజ్. హరే కృష్ణ గురు మహారాజ్, దండత్ ప్రణాం. హరే కృష్ణ. శ్రీనివాస్ చెప్పండి. మహారాజ్, ఈ భక్తిలో ఉన్న వాళ్ళకి భౌతిక సంపదలు ఇవ్వబడవని భగవద్గీతలో ఒక దగ్గర చదివాను మహారాజ్. మరి దీన్ని మేము స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు మరి ఇట్లా అన్వయించుకోవాలి, అది కొద్దిగా డౌట్ ఉంది మహారాజ్. భగవంతుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకోడు. అర్థమైందా? ఎవరైతే భక్తిలో శుద్ధంగా అవుతారో, శుద్ధ భక్తులు అవుతారో వాళ్ళ దగ్గర తీసుకుంటారు భగవంతుడు. ఎవరి దగ్గర నుంచి తీసుకుంటే వదిలేసి వెళ్ళిపోవారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు భగవంతుడు. అర్థమైందా? ఓకే మహారాజ్, ఓకే గురు మహారాజ్. అయితే ఇప్పుడు అంటే మేము కనీసం అంత భక్తి వచ్చిన తర్వాత తీసుకుంటాడు భగవంతుడు. అది కూడా అందరి దగ్గర నుంచి కాదు, ఒకవేళ దాని వల్ల మీరు భగవంతుడికి దూరం అవుతుంటే అప్పుడు తీసుకుంటాడు. ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు మీరు ఒక భౌతిక వ్యాపారం సంపదల ఉంది, కోసము ఒక వ్యాపారం ఉంది, రిటైర్ అయ్యే వయసు వచ్చింది, భక్తులు ముందుకు వెళ్తున్నారు, భగవంతుడు నా ఇష్టమే, వ్యాపారం నా ఇష్టమే, రెండు అటు వదలకుండా అది పూర్తిగా వదిలి ఇటు రాలేకపోతున్నారు. అర్థమైందా? అప్పుడు భగవంతుడు ఏం చేయాలి? వ్యాపారాన్ని మీ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు. అర్థమైందా? అంటే కొంచెం బాగా మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, దానివల్ల మనకి ఏదన్నా భక్తిలో ముందుకెళ్ళలేకపోతుంటే అప్పుడు భగవంతుడు తీసేసుకుంటాడు. అలా తీసుకున్నా కానీ
అటువంటి భక్తుడు భగవంతుడికి ధన్యవాదాలు చెప్తాడనమాట. ఇప్పుడు ప్రభుపాద్ గారు ఉన్నారు, వ్యాపారం చేస్తున్నారు, కెమిస్ట్ ఆయన కదా, మందులే తయారు చేసేవాళ్ళు. సో ఒకరోజు ఉన్నట్టుండి అసిస్టెంట్ అంతా మోసం చేసి డబ్బులంతా ఎత్తుకుపోయాడు ప్రభుపాద్ గారు. సో సో అప్పుడు ప్రభుపాద్ గారు ఏమన్నారు, ఇది కృష్ణాస్ మెర్సీ అంటే మీకు తెలుస్తుంది అనమాట, అప్పుడు భగవంతుడు మీకు హెల్ప్ చేస్తున్నారని. అటువంటి వాళ్ళకి భగవంతుడు హెల్ప్ చేస్తాడు ఆ విధంగా. ఇప్పుడు మనం మొదట్లో ఉన్నాము, ఆ, మనం ఇంకా భగవంతుడు అంత సీరియస్ అవ్వలేదు. డబ్బులు కావాలన్నా భగవంతుడు కావాలంటే మనకి ఇప్పుడు డబ్బులే చూసుకుంటాం కదా. సో ఆ డబ్బులు తీసేస్తే మనం వెళ్ళిపోయేట్టుగా ఉంటాం కదా మనం. సో మన దగ్గర నుంచి తీసుకోడు భగవంతుడు ఆ విధంగా. అవసరమైన వాళ్ళకి నిజానికి భగవంతుడు భక్తిలోకి వస్తే అన్నీ అపారంగా దొరుకుతాయి. ఇప్పుడు మన ధ్రువ మహారాజా ఉన్నాడు, భక్తిలోకి వస్తే ఏమైంది ఆయనకి, ధ్రువ నక్షత్రం మొత్తం ఇచ్చాడు భగవంతుడు. దీనికన్నా మంచి భూమి మీద రాజ్యం ఎందుకు నీకు, నీకు సపరేట్గా ఒక గ్రహాన్నే సృష్టిస్తాను ఇచ్చాడు భగవంతుడు. ఆ విధంగా ఇస్తాడు భగవంతుడు. సో భగవంతు దగ్గరికి వస్తే అన్ని తీసేసుకుంటాడు అనేది తప్పు. భగవంతు దగ్గరికి వస్తే వస్తాయి అన్నీ, ఏం పావు. కాకపోతే మీరు చేయాల్సిన సమయంలో వదలాల్సిన సమయంలో కూడా వదలకపోతే అప్పుడు మనకి హెల్ప్ చేయడం కోసం భగవంతుడు తీసుకోవచ్చు. అది కూడా విశేష కృపది, అందరి దగ్గర తీసుకోడు, ఎవరు పడితే వాళ్ళ దగ్గర తీసుకోడు, ఎవరు నసిగే వాళ్ళ దగ్గర తీసుకోడు భగవంతుడు. ఎవరైతే తీసుకోవడం ద్వారా ఉప్పొంగుతారో భగవంతుడు నా కోసం ఇది చేశాడా అని ఆనందపడే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు, కానీ నసుక్కునే వాళ్ళ దగ్గర లేకపోతే వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోడు భగవంతుడు. ఓకే గురు మహారాజ్, ధన్యవాదాలు ప్రణవ్. హరే కృష్ణ, హరే బాగా కృష్ణ, అర్థమైంది, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ గురు మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. మహారాజీ, హరే కృష్ణ మహారాజీ, దండవత్ ప్రణామం అండి. చెప్పండి మహారాజీ. ఆ కృష్ణుడే దేవాది దేవుడు, అన్నిటికన్నా పైన కృష్ణలోకం, ఐ మీన్ గోలోకమే ఉంది అని అన్నప్పుడు అది ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారండి? అంటే కృష్ణుడే అందరికన్నా సుప్రీం గాడ్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని డౌట్ అండి. ఈ ప్రశ్న మీరు కృష్ణుని అడుగుతున్నారా, చెప్పుకోవాల్సిన ప్రశ్న ఎందుకు వచ్చిందని? కృష్ణుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నారా? లేదండి, అంటే ఇప్పుడు మనం ఎందుకు కృష్ణలోకమే పైన ఉంది అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దేవుళ్ళందరూ వేరే దేవతలు, ఇతర దేవతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కృష్ణుడిలో నుంచే ఉద్భవించినప్పుడు, సో అందరూ కూడా ఫస్ట్ నుంచి కూడా కృష్ణుడికే సబార్డినేట్స్ కదా. సో ఇప్పుడు అందరూ కూడా కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. సో సో ఇప్పుడు మరి గోలోకమే అన్నిటికన్నా ఉత్తమ లోకము అని అనుకోవాల్సిన, మనకి ఇంకా కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి కదా. మణిద్వీప వర్ణనం అంటున్నాము, తెలియదు నాకు, అది ఎప్పుడు వినలేదు నేను. కృష్ణుడు సుప్రీం గాడ్ అని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది డౌట్ అండి. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి చెప్పుకోవాల్సి వస్తుంది. కృష్ణుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనుంజయ మయి సర్వం ఇదేం ప్రోతం సూత్రే మణిగనైవ. నాకన్నా పైన ఇంకెవరు లేరు అని కృష్ణుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే అపోహ ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అపోహ తీసేద్దామని భగవంతుడు చెప్పాడు, మన యొక్క మంచి కోసం. ఆయన చెప్పింది మనం రిపీట్ చేస్తున్నాం. మనం ఎవరితో గొడవపడాల్సిన పని లేదు, ఎవరితో విభేదించాల్సిన పని లేదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఎవరన్నా వేరే దేవతల్ని పూజించి వాళ్ళు గొప్ప అని పూజిస్తాం అనుకోండి, మనమే వాళ్ళని వద్దనం, వాళ్ళతో ఏం గొడవ పెట్టుకోము. ఎవరన్నా మన దగ్గరికి వచ్చి వింటా ఏంటి అని మన ఏదైనా ప్రశ్న అడిగితే వాళ్ళకి చెప్తాం, ఇష్టమైతే తీసుకుంటారు. కృష్ణుడు కూడా చివరికి ఏం చెప్పాడు? యథేచ్ఛసి తథాకరుం, నీకు ఎలా ఇచ్చ ఉంటే అలా చెయ్యి అని చెప్పాడు. ఇది ఒకటి. రెండోది, దేవతలందరూ భగవంతుడిని పూజిస్తున్నారు, అందరూ ఆయన నుంచి వచ్చిన వాళ్ళే.
సో కాబట్టి వాళ్ళని చేసిన తప్పే ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఏం చెప్పొచ్చు అంటే మన ఇంట్లో మన తండ్రికి సేవకుడు ఉంటాడు, అవునా, అసిస్టెంట్. మనం తండ్రితో సంబంధం కట్ చేసి ఆ ఇంట్లో ఉండే తండ్రికి ఉండే సేవకుడికి మనం దగ్గర అవడం మొదలుపెట్టాం అనుకోండి, ఎలా ఉంటుంది? బాగోదు. ఎందుకని? మన తండ్రి యొక్క అంశం, ఆ సంబంధం వేరు. అదేవిధంగా మమై వాంశో జీవలోకే, ఈ ఆత్మలన్నీ ఎవరు? శ్రీకృష్ణుని యొక్క అంశాలు. అంటే మనకి భగవంతుడికి అవినాభావ సంబంధం ఉంది. మినిమం తండ్రి మన ఫాదర్లీ ఇంటిమేట్ రిలేషన్ ఉందన్నమాట. సో ఆయన వద్దు, ఆయన నుంచి ఆయన సేవకులను సేవ చేద్దాం, ఆయనతో సంబంధం లేకుండా అనుకుంటే అది కూడా ఇలా ఉంటుంది అనమాట. మనం సరిగ్గా అర్థం చేసుకోలేదు అనమాట. అదొకటి. తర్వాత ఈ దేవతలు వాళ్ళు కూడా ఇంకా బంధ విముక్తులు కాదు, వాళ్ళు భగవంతుడు సేవ చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా ఈ భౌతిక జగత్తు నుంచి ఇంకా విముక్తి పొందలేదు వాళ్ళు. అందువల్ల యాంతి వ్రత దేవాన్ పితృం యాంతి పితృవ్రత, మీరు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ బ్రహ్మ భువనాల్లోకి పునరావర్తితం వచ్చిన బ్రహ్మ దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ పునరావర్తితం వచ్చిన మళ్ళీ జన్మ తప్పదు అనమాట. కేవలం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళితే మాత్రమే పునర్జన్మ లేదు. మామపేత్య కౌంతేయ పునర్జన్మ నా విద్యతి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాత్రమే పునర్జన్మ ఉండదు. సో ఎంత డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇది తెలియని వాళ్ళకి మనం చెప్పాలి కదా, కేవలం శ్రీకృష్ణుడిని ఆరాధిస్తేనే ముక్తి ఉంటుంది, దేవతలను ఆరాధిస్తే ముక్తి రాదు. వాళ్ళ దగ్గరికి వెళ్తాం మనం, కానీ వాళ్ళే విముక్తి చెందలేదు కాబట్టి మనం కూడా విముక్తి చెందలేము. సో అందువల్ల భగవంతుడు ఏమన్నాడు? అల్పమేధశ. అల్పమేధశ అంటే తక్కువ తెలివి ఉన్నవాళ్ళు. సో తక్కువ తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కోసం చెప్తున్నాడు భగవంతుడు. ఎవరైతే అల్పమేధస్సులు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అందువల్ల చెప్పుకోవాల్సి వచ్చింది. వృధా అయిపోతుంది కదా, జీవితం వృధా అయిపోట్ల. భగవంతుడు ఇప్పుడు వాళ్ళని అలాగే వదిలేసాను అనుకోండి, ఏమవుతుంది? ఇంత కష్టపడి మనిషి జన్మ వస్తే దాన్ని ఉపయోగించుకోకుండా వేస్ట్ అయిపోవట్లేదు. అబ్బాయి అంతా చదివాడు సంవత్సరం అంతా, పరీక్షకి సెంటర్కి వెళ్తున్నాడు, ఒక చోటకి వెళ్ళాల్సింది పోయి వేరే చోటుకి వెళ్తున్నాడు సెంటరు. మనకి తెలిసింది, వదిలేస్తాం అలాగే మనం. అరే బాబు అది కాదురా సెంటర్, నీ సెంటర్ ఇది, ఇటు అక్కడ పోయి రాయాలని ఎగ్జామ్ చెప్తాం కదా. సో అదేవిధంగా వీళ్ళకి భగవంతుడు ఉన్నాడు అనే ఐడియా ఉంది వీళ్ళకి. నాస్తికులు కాదు వీళ్ళు, భగవంతుడు అని తెలుసు. కాకపోతే ఎవరు భగవంతుడు, ఎవరిని పూజిస్తే ముక్తి జరుగుతుంది అంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాము, ఎవరిని పూజిస్తే ఇదే భౌతికంలో ఉండిపోతాం అనేది కొంచెం అవగాహన లేదు వాళ్ళకి, పాపం. అందుకని వాళ్ళ యొక్క మంచి కోసం భగవంతుడు చెప్తున్నాడు అనమాట. అంతేగాని ఎవరిని ఫోర్స్ చేద్దామని కాదు, ఎవరిని బలవంతం పెడదాం కాదు. భగవంతుడు బలవంతం పెట్టాలంటే ఎవరు ఆపలేరు. ఎవరైతే జెన్యూన్గా మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గరికి రావాలని వాళ్ళంతటా వాళ్ళు కోరుకుంటారో వాళ్ళని భగవంతుడు తన దగ్గరికి తీసుకెళ్తాడు. హరే కృష్ణ మాతాజీ. మహారాజ్. హరే కృష్ణ మహారాజ్. గురు మహారాజ్ తండ్రి. గోవిందరామ్. మహారాజ్, అర్జునుడు మరి తపస్సు చేసి శ్రీకృష్ణ భగవానుడు తన తోడుండగా శివునికి తపస్సు చేసి పదార్థం ఎందుకు తీసుకుంటాడు? అది శ్రీకృష్ణ చెప్పాడు చేయమని. కానీ శ్రీకృష్ణుడే తోడు ఉంటాడు కదా ప్రభుజీ గురుజీ. అంటే మరి శ్రీకృష్ణుడు కాపాడే ఉండగా కూడా శివుని దగ్గరికి ఎందుకు పంపించి పశుపదార్థం తీసుకోమంటాడు ఎందుకంటే? అది శ్రీకృష్ణుడు ఇష్టం. అర్థమైందా? వెళ్ళి అక్కడే ఉండిపోమలేదు కదా, తీసుకుని రా అని చెప్పాడు కదా. కానీ అన్నిటి మొత్తానికి సగం నేనే అంటాడు కదా మహారాజ్. సగం నేనా అంటే
సర్వం నేను, మొత్తం నేనే అన్న తర్వాత కూడా ఆయన మనకు దేవతలను పూజిస్తే దేవలోకం వెళ్తాము, నన్ను పూజిస్తే నా దగ్గర ఉంటాం అని చెప్తాడు. అటువంటిప్పుడు ఆ కృష్ణ భగవానుడే ఎందుకు పంపిస్తుండు అని. అది ఊరికే అంటే ఓన్లీ స్పెసిఫిక్ పర్పస్ కోసం. ఇప్పుడు భక్తి శ్రీకృష్ణుడి మీదే ఉంది. మరి అప్పుడు ఆయన ఏం చెప్తే తీసుకురావాలి కదా, తీసుకురావాలి. అర్థమైందా? మీకు మీకు మీ అబ్బాయి ఉన్నాడు, మీరేం చెప్తే చేస్తాడు. అయ్యా నాయన పక్కింటికి వెళ్ళి ఇది కొంచెం తీసుకురా నాయన అన్నాం అనుకోండి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి వెళ్ళి తీసుకొస్తాడు కదా. వెళ్ళి అక్కడే ఉండిపోతే ప్రాబ్లం. అర్థమైందా? అంటే గోవిందరాం ప్రభుజీ యొక్క ఆలోచన ఏంటంటే మహారాజ్, ఆల్రెడీ ఇప్పుడు మీరు అన్నట్టు పక్కింటి ఎగ్జాంపుల్, మన ఇంట్లో పెరుగు అయిపోయిందంటే నాన్న కొంచెం తోడుకు పక్కింట్లో వాళ్ళ దగ్గర తీసుకురా అంటే కరెక్ట్ అమ్మ లేదంటుందిగా తీసుకొస్తాడు. కృష్ణుడి దగ్గర సర్వం ఉన్నప్పుడు ఆ శివుడి దగ్గర ఏమైతే ఉందో అది కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సంపూర్ణ శరణాగతుడు కదా, ఇంకా వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ శరణాగతి పొంది మళ్ళీ అది తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది. ఎప్పుడైతే ఎవరైతే కృష్ణుడికి శరణాగతి పొందుతారో, సో ఆయన ఎవ్రీథింగ్ చూసుకుంటా అన్నప్పుడు, యోగక్షేమం వహామ్యం అన్నప్పుడు ఇతరుల దగ్గర మనం పంపించాల్సిన అవసరం ఏముంది. మన దగ్గర లేని దాని గురించి నాన్నగాని ఓకే, పక్కింటి వాళ్ళ దగ్గరికి సాయంకాలం పంపిస్తారు. వెరీ ఆల్రెడీ గుడ్, వెరీ కృష్ణ గుడ్. ఉన్న దాని గురించి ఎందుకు పంపించాలనే ఐడియా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు భగవంతుడు స్వయంగా యుద్ధం చెయ్యడు. అర్థమైందా? భగవంతుని అస్త్రం అన్నా భగవంతుడు అన్నా ఒకటే. అందువల్ల సో ఇప్పుడున్న మన మహాభారతం చూస్తే అన్ని బ్రహ్మాస్త్రం వరకు ఉంటాయి కదా. సో భగవంతుడికి ముందే తెలుసు తన యుద్ధంలో పార్టిసిపేట్ చేయడు అని. సో అందువల్ల వేరు వేరు అస్త్రాలు సమకూర్చుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చాడు భగవంతుడు. అర్థమైందా? సందిగ్ధమే ఉంది. సందిగ్ధం ఏంటంటే ఇంకో విధంగా కూడా అడగచ్చు, భగవంతుడే పక్కడుంటే మళ్ళీ గాంధీవం పట్టుకోవడం ఎందుకు? కర్మ చేయాల్సిందే, కర్మ చేయాల్సిందే కదా. కర్మ చేయాలంటే మరి పట్టుకోవాల్సిందే. అది కూడా కర్మ లాంటిదే, కానీ చేసేది ఎవరి కోసం? భగవంతుడి కోసం. పాశుపస్త్రం ఎందుకు తీసుకొస్తున్నాడు? భగవంతుడు అడిగాడు కాబట్టి. శ్రీకృష్ణుడు స్వయంగా అడిగాడు. సో మనం చేసే కర్మలు భగవంతుడి కోసం చేయాలి. ఇప్పుడు మన గోపికలు కూడా ఉన్నారు. మన ఈ ఏముంటుంది, మన కార్తీక మాసంలో వాళ్ళు దేవి వ్రతం చేస్తారు. ఎందుకు చేశారు? కృష్ణుడు కావాలని చేశారు. వాళ్ళు భౌతిక కోరికల కోసం చేయలేదు. అంటే కాత్యాయని అంటే ఆమె వ్రతం చేస్తే కావలసిన భర్త దొరుకుతాడు అనేటువంటి ఒక ఇది ఉందన్నమాట. సో దానికోసం ఆమె దగ్గరికి వెళ్ళారు. సో అదేవిధంగా ఇక్కడ కూడాను పాశుపతాస్త్రం అంటే శంకరుని మెప్పించి ఆయుధం తెచ్చాడు. ఎవరి కోసం తెచ్చాడు? కృష్ణుడి కోసమే. సో అది కూడా భక్తే. శ్రీకృష్ణుడు మిమ్మల్ని అడిగి మీరు వెళ్ళి కనుక ఆయనకి పూజిస్తే అప్పుడు అది భక్తే అవుతుంది. అది కూడా మీ అంతటా మీరే వెళ్తే అప్పుడు అది ఇది అవ్వచ్చు. మీ భగవంతుని యొక్క సేవకు కాకుండా మీ పర్సనల్ దానికోసం ఏదైనా వెళ్తే అప్పుడు అది వేరుగా ఉంటుంది అనమాట. సరేనా ప్రభుజీ? గోవిందరాం ప్రభుజీ, సుందరానంద ప్రభుజీ. హరే కృష్ణ మహారాజ్. సో ఏమన్నా పాయింట్స్ వచ్చినాయి ఇందులో? ఎందుకంటే భగవంతుడే స్వయంగా యుద్ధం చేయడు కాబట్టి. సో పాశుపతాస్త్రం అంటే వేరు, భగవంతుడు కాదు. అంటే శంకరుడి పేరు మీద ఉంటుంది అది. అల్టిమేట్గా అన్ని ఎనర్జీలు భగవంతుడే అలా అంటే, కానీ ఒక ఇది ఉంది, ఒక గీత ఉంది.
మహారాజ్ ఉమ్. ఇది సాధు సహస్ర గురు అని మనం ఏ కాంటెక్స్ట్ లో ఉపయోగిస్తుంటాం ఉండేది? సాధు గురు అని శాస్త్ర అంటే ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు వాటిని మూడింటిని చూసుకుని ముందుకెళ్ళాలని. అంటే దాన్ని బట్టి గురువుకే ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు, అంతే కదా మహారాజ్? గురువు ప్రయారిటీ ఎక్కువ. శాస్త్రాల కన్నా సాధువులు ఎక్కువ. సాధువుల్లో మనం ఎవరైతే స్వీకరించామో ఆయన ఎక్కువ. శాస్త్రం కన్నా కూడా మనకి ఇంకా ఇదిగా ఉంటే, శాస్త్రంలో కూడా ఒక కన్ఫ్యూజన్ కనుక క్రియేట్ అయితే వీ హ్యావ్ టు టేక్ క్లారిఫికేషన్ ఫ్రమ్ గురు. గురు ఈజ్ సుప్రీం, అల్టిమేట్. ఈజ్ నాట్ సుప్రీం. అంటే భగవంతుడి కన్నా, భగవంతుడి కన్నా కాదు. హీ ద సుప్రీం ఇన్ రివీలింగ్ ద ట్రూ ఇంటెన్షన్, Krishna's intention to us of the Shastras. భగవంతుడి యొక్క యాక్చువల్ ఇంటెన్షన్ని మనకి చెప్పగలిగేటువంటి వ్యక్తుల్లో శ్రీ గురువు ఉత్తముడు అనమాట. ఎందుకంటే శాస్త్రం తప్పు కాదు, కానీ శాస్త్రం మనం అర్థం చేసుకోవడం తప్పు అవ్వచ్చు. అలాగే శాస్త్రంలో మన పరిస్థితిని బట్టి ఏది మనకు అప్లై అవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? అది క్లారిఫై చేసేది గురువు అనమాట. అంటే సాధువులు జనరల్గా చేస్తారు, జనరిక్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు భక్తి మార్గంలో. గురువు మనకి స్పెసిఫిక్గా ఏది మనకున్న పరిస్థితి, ఎందుకంటే మనం ఎప్పుడు మన స్థితి ఏంటో మనకు తెలియదు కదా. సో గురువుకి ఏంటంటే మనం దగ్గరగా ఉండి సేవ చేస్తాం కాబట్టి గురువుకి మన స్థితి అర్థం అవుతుంది అనమాట. సో అందువల్ల దానికి మనకి అప్లికేషన్కి మనం ఏ స్థితిలో ఉన్నామో అది కూడా ఆధారపడి ఉంటుంది అనమాట కదా. సో దాన్ని బట్టి గురువు మనకి అప్లై చేస్తాడు మనకి. సో అందువల్ల మనం గురువు గారిని సర్వసంగ పరిత్యాగం ఒకటే కానీ సాధువున్న సన్యాసిన. ప్రభుజీ సాధువన్న సన్యాసన్న ఒకటేనా మహారాజ్? సన్యాసి అంటే భౌతికమైన వాటిని సర్వసంగ పరిత్యాగం, ఇంద్రియ సంతృప్తికి కామ్యానం కర్మణం న్యాసం సన్యాసం ఉచ్యతే. మీ ఇంద్రియ తృప్తి కోసం ఏ పనులు చేయకపోతే, ఏ పనిని ప్రారంభించకపోతే అటువంటి వ్యక్తి సన్యాసి అవుతాడు. సో ఇప్పుడు సన్యాసి అంటే యాక్చువల్గా అది మీనింగ్, కానీ సన్యాసి డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ఆ డెఫినేషన్కి కంప్లీట్గా సాటిస్ఫై చేస్తారు అనమాట. ఇందులో భక్తులు అయి ఉండొచ్చు, భక్తులు కాని వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇంద్రియ భోగాలకి కొంచెం దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా సన్యాస ఆశ్రమంలోకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఆ సన్యాస ఆశ్రమంలో కూడా భగవంతునికి ఈ ఈ భౌతికమైనటువంటి పనులు వదిలేయటమే కాకుండా భగవంతుని భక్తిలో నిమగ్నమైన వ్యక్తి నిజమైన సాధువు అనమాట. సో సన్యాసి కన్నా సాధువు కొంచెం ఎక్కువ గ్రేడ్, అంతే కదా మహారాజ్? భక్తుడు. సో సాధువు కన్నా శాస్త్రం గొప్పది, శాస్త్రం కన్నా గురువు గొప్పవాడు. ఇక్కడ ఎవరు గొప్ప అని కాదు, ఇక్కడ ఉద్దేశం గొప్ప కాదు. అదే మనం ఎవరిని ఫాలో అవ్వాలి పాయింట్, ఇక్కడ గొప్ప ఎవరిని కాదు. అర్థమైందా? ఇక్కడ పాయింట్ ఎవరు గొప్ప అని కాదు, పాయింట్ ఏంటంటే మనం ఎవరిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు భార్య ఉందనుకోండి, ప్రశ్న పురుషులందరూ ఎవరు ఉత్తమ పురుషులు అని వాళ్ళమ్మటి వెళ్ళాలని కాదు, నీ భర్తను నువ్వు ఫాలో అవ్వాలి. సో అదేవిధంగా సాధువుల్లో మనం గురువుని ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళని కూడా మనం ఏమి తిరస్కరించము, కానీ మనం బాగా తెలుసు కాబట్టి గురువుకి మనం సరెండర్ ఉన్నాం కాబట్టి ఆయన మనకి తీసుకున్నాడు కాబట్టి ఇద్దరికి బాధ్యత ఉంది. అలాగే బాగా తెలుసు కాబట్టి మనకి
మన గురించి 2 విధాలుగా కూడాను మనకి కరెక్ట్‌గా అన్వయించగలరు. అలాగే మన గురించి కూడా బాగా తెలుసు. అలాగే మన మీద బాధ్యత ఉంది. మనకి బాధ్యత ఉంది. కాబట్టి మనం ఒకవేళ సాధువుకి, మనకి గురువుకి మధ్య ఏదన్నా వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో భేదం ఉంటే మనం ఫాలో అవ్వాల్సింది గురువు అనమాట. అర్థమైందా? ఓకే మహారాజ్. అలాగే ఆ సాధువులకు వేరే శిష్యులు అనుకోండి, వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతారు. అర్థమైందా ప్రభుజీ? అదే మహారాజ్. ఓకే మహారాజ్. హరే కృష్ణ ప్రభు. సో ఈ రోజుకి ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు ఓపికగా ఉన్నందుకు, మంచి ప్రశ్నలు వేసినందుకు. సో నా శక్తికి నా శక్తి కొలది నేను ప్రయత్నించాను. మిగతా ఏమైనా ఉంటే డిస్కస్ చేయండి. మన డివోటీస్ ఉన్నారు, మన సుందరాంత్ ప్రభుజీ ఉన్నారు, వీళ్ళు ఏమైనా మీకు క్లారిఫై చేస్తారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.